గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గడిచిన రాత్రికాలం మంచిగా దేవుడు మన అందరినీ ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని మరొక మంచి దినాన్ని ఆయన మనకు ప్రసాదించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. యూట్యూబ్ ఛానల్ని చూస్తూ మీరు కూడా మీ కుటుంబాల నిమిత్తమై ప్రార్థించుకుంటూ గడుపుతున్న విధానాన్ని కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు ఇచ్చిన దేవుడు గొప్ప వాగ్దానము యెషయా గ్రంథము 40 అధ్యాయము 29వ వచనం. సోమశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సోమశిల్లిన వారికి మనం ఎన్ని శ్రమలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ దేవుడే మనకి బలమిస్తాడు. అలాగనే మనం ఎలాంటి దీనికి మనం లోను కాకుండా, శోధనలకు మనం లోను కాకుండా కాపాడే దేవుడు కూడా ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అది దేవుడు ఈ సోమశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. మనం దేవుణ్ణి ప్రార్థించకుండా, దేవునిలో నడవకుండా సైతాన్ శోధనలో బట్టి నడుచుకుంటున్న వాళ్ళకు కూడా దేవుడు ఆయన మరొక మారు మంచి తరుణాన్ని ఇవ్వటం కోసం, మరొక మారు తెలుసుకుంటారు వీళ్ళు, మరొక మారు అట్లా ముమ్మారు ఎన్నోసార్లు దేవుడు మనం క్షమిస్తుంటాం. మనం ఎన్నోసార్లు దారి తప్పిపోతుంటాం, మనం ఎన్నోసార్లు శోధనలో పడుతుంటాం. కానీ దేవుడు మనకి ఎన్నోసార్లు మనకు టైం ఇస్తుంటాడు. ఎన్నోసార్లు మన ఆయన బిడ్డలో కనుక మనల్ని క్షమించి, నేను వాక్యంలో మనం సెలవిచ్చుకున్నాను నిన్న, మన బిడ్డలు మనం అడిగితే చేపలు అడిగితే పాములు ఇస్తామా, ఆయన ఏదైనా రొట్టెలు అడిగితే రాళ్ళు ఇస్తామా అని దేవుడు మనకి నిన్నటి వాక్యాలు మనం చెప్పుకున్నాం. అట్లా మనమే మన బిడ్డలకు అంత మంచి ఈవులు ఇస్తున్నప్పుడు ఆ దేవుడు మనల్ని క్షమించి ఎన్నోసార్లు మనల్ని మంచి మార్గాల్లో పెట్టాలని, మంచి మార్గంలో ఆయన సన్నిధిలోకి రావాలని, ఆయన్ని ప్రార్థించాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. అలాగనే భక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన. అది యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలమును పొందుదురు. అలాగనే వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అంత సంతోషంగా, అంత హాయిగా, అంత మంచిగా వాళ్ళు ఉంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఏ బాధలు, ఇరుకు, ఇబ్బందులు, సమస్యలు ఉండవు. ఎలాంటివి ఉన్నా కానీ దేవుడు తీసేస్తాడు. కాబట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వదించి కాపాడి ఆ కుటుంబాన్ని దీవిస్తుంటాడు. అలాగే మనం కూడా దేవుడిని మనం ఉదయకాలం లేచి మనం ప్రార్థించుకొని ఆ దేవుడిని వేడుకుంటే మనల్ని కూడా ఆశీర్వదించి కాపాడుతాడు. అలాగనే రెండవ వాగ్దానంగా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మనవి ఆలకించును. అది మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆలకిస్తాడు, తప్పక మనం వింటాడు, తప్పక మనం ఏమడిగినానో సహాయం చేస్తాడు. దేవుడు మీరు నన్ను ఏమడిగినాను అది మీరు పొందుకున్నారని నమ్మిన ఎడల అవి తప్పక మీరు పొందుకుందరు అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఏ ప్రార్థన చేసినా, ఏమడిగినా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మన మొరలు మీరు వింటారు. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ హృదయంతో నన్ను గూర్చి విచారణ చేయనేలా మీరు నన్ను కనుగొన్నారు. నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మను చెరలో నుండి రప్పించదను. మీరు ఏ శ్రమలలో ఉన్నా, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఏమైనా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా, లేదా అనారోగ్యాలతో బాధపడుతున్నా, మీరు ఎక్కడున్నా, ఏ సమస్యలో ఉన్నా దేవుణ్ణి ప్రార్థించండి, దేవుణ్ణి మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి, తప్ప సహాయం చేస్తాడు. నేను మీ మొరలు ఆలకించును. అది దేవుడు మన మొరలు ఆలకిస్తాడు, మన ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి ఆ దేవుడిని మనం ప్రార్థించుకుందాం. కావున ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టరని మీరు నాకు ప్రార్థన చేయను. ప్రార్థన చేయుచుందరు. నేను మీ మనవి ఆలకించునని ఆ దేవుడు చెప్పినాడు. కాబట్టి మనం అందరం ఈ రెండు వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ప్రార్థనలో ఉందాం.
దేవుణ్ణి ప్రార్థించి మనం ఈ దినమంతా వాక్యంలో నడుచుకుందాం. ప్రార్థన భూమిని ఆకాశం సర్వలోకం రీతికి ప్రపంచాన్ని గొప్ప తగులుతుంది. గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభు నాయన నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు నాయన ఈ ఉదయకాలం సాయంకాలం సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. మేము చేయ ప్రతి పనులలో మీరే ముందుండి నడిపించండి. ఎవరైతే ఉదయకాలం ప్రభానైనా నీకు మొరపెట్టుచున్నారో తండ్రి ప్రభానైనా వారి ప్రార్థనలు ఆలకించండి. వారి మొరలు మీరు వినండి. వారి ఆరోగ్య విషయమైతేనేమి, ఆర్థికపరమైన సమస్యలు అయితేనేమి, కుటుంబ విషయాలు అయితేనేమి, బిడ్డల విషయాలు అయితేనేమి తండ్రి వారు ఏమైతే అడుగుతున్నారో వారు పొందుకోగలరని నమ్ముతున్నాం తండ్రి ప్రభానైనా. గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడునైనా, సమస్తం ఎరిగిన దేవుడునైనా, మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కనుక ఎవరెవరైతే ఏ హృదయాల్లో ఏమనుకుంటున్నారో ప్రతి విషయాన్ని మీరు ఎరిగిన దేవుడు కనుక ప్రభా అన్ని వరకు నెరవేర్చి ఆ కుటుంబాలలో సంతోష సమాధానాలు కలుగజేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఇదిగో ప్రభా యవన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగునండి. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రభా నాయన చదువుతున్నారో ప్రభా ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే విదేశాల్లో ప్రభా నాయన చదువు విషయాలు అయితేనేమి, ఉద్యోగ విషయాలు అయితే వెళ్ళి ఉన్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులు లొంక ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా నాయన అలాగే ఎంతమంది ప్రభా నాయన ఇక్కడ ఉద్యోగాల నిమిత్తమై ప్రభా బాధపడుతున్నారు బిడ్డలందరికీ మీరు ఉద్యోగాలు దయచేయండి. మ్యారేజ్ విషయాలు అయితే తల్లిదండ్రులు ప్రభా ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో మిమ్మల్ని ప్రతిలాడి వేడుకుంటున్నారు తండ్రి. బిడ్డలకు మరి బిడ్డలకు ప్రభా మంచి మ్యాచ్లు దొరికి మ్యారేజ్లు దొరకరాకుండా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ఉదయకాలంలో ఎంతమంది ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణం వెళ్ళుచున్నారో తండ్రి వారి పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో భద్రపరచుకుంటే డ్యూటీలో ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డ ప్రభా నీ ముందు మ్రోకరించి ప్రార్థించే బిడ్డలుగా మీరు తయారు చేయగలని వేడుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు కనుక సమస్తము సాధ్యమే కనుక ప్రభానైనా ప్రతి ఒక్క బిడ్డను ప్రభానైనా ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా ఎంతమంది ప్రభానైనా నీ దాసులు ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభాతంగా ఎక్కడెక్కడైతే ప్రభాని వాక్ పరిచయ నిమిత్తమై వెళుచున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. వారు వాక్య పరిచయం చేసి తిరిగి మళ్ళీ కుటుంబాలు చేరు వరకు ఆ బిడ్డలు మీ సన్నిధిలో భద్రపరచుకోండి. అలాగే ఇంకమంది ఎంతమంది యవన బిడ్డల ప్రభానైనా విలేజ్లలో ప్రభానైనా ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభానైనా. ప్రభా వారి కుటుంబాలను మీరు దీవించి ఆశించండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగుండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఎంతమంది వృద్ధాప్యులు నీ వాక్య పరిచర్య చేస్తున్నారని బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘాలని సంఘ బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించండి. నీ కృపలో భద్రపరచండి. మా షాప్ విషయాలలో మీరే తోడుగా ఉండి ఆశ్రయించండి. ఇదిగో నూతన షాప్ నిర్మించుకుంటాం కూడా ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభా నీ ప్రార్థనలు ఉంచుతున్నా. నీ చిత్తమై ఉంటే నువ్వు సాయం దయచేసి నూతన షాప్ను కూడా ప్రభా మేము ఏర్పరచుకుంటాక మీరే సాయం దయచేయగలని ఇప్పుడున్న షాప్ను కూడా మీరు దీవించి ఆశించి దాంట్లో సమృద్ధిగా సామాన్ నింపుకున్నట్టు కూడా ఆర్థికంగా సాయం అందించి షాపును నడిపించుకునే తెలివిని జ్ఞానాన్ని ప్రభా దాన్ని సక్రమంగా నడిపించే జ్ఞానాన్ని ప్రభా మా ఇరువురు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే షాపులు ఎలాంటి సైతాన్ శోధనలకు సైతాన్ శక్తులకు తావేక ప్రభా షాపుల చుట్టూ యొక్క బంగారు దూతలకు కావలుంచగలని వేడుకుంటున్నా. అలాగే పొలం విషయంలో ప్రభా నిశ్చితమై ఉంటే పై అధికారులు ఫోన్ చేసేందుకు ప్రభా నేను మేము ప్రయాణమై ఈరోజు వెళ్ళిచుండగా ప్రభా నీవే నాకు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడండి ప్రభా. నాయన పై అధికారుల మనసులు మార్చండి ప్రభా. వారు ఎలాగన్నా మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయండి. పై అధికారుల హృదయాలను కనికరాన్ని కలుగజేయండి ప్రభా. అలాగే మా పొలాన్ని ఎవరైతే స్వాధీనపరచుకున్నారో వారికి కూడా మంచి మనసును దయచేయండి. మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రయాణం అంతట్లో మీరే తోడుకోనండి. ఉదయకాలం ప్రయాణమై తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో నన్ను భద్రపరచుకోగలని వేడుకుంటున్నా. అలాగే ప్రభా నాలాగే ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఈ ఉదయకాలం అవసరాల నిమిత్తమై ప్రభానైనా వారు ప్రాధాయపడి మిమ్మల్ని అడుగుతున్నారు ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆశించి కాపాడగలరని ఇదిగో మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని ఇదిగో ప్రభు దీన్ని నడిపించుకునే విధానం జ్ఞానాన్ని మీద దయచేయండి. నీ చిత్తమై ఉంటే నీ వాక్య పరిచర్య కూడా మా కుటుంబాన్ని మమ్మల్ని ఇరువురిని మీరు వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా నాయన
ఇదిగో ఈ వాక్యం చదివినంతనే కాకుండా దాన్ని విపులంగా చెప్పుటకు మీరు మాకు మంచి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఏమైనా తప్పులు నాకు క్షమించి ఆశ్రయించి మా కుటుంబాల్ని 30 100 దీవించి ఆశించి కాపాడగలని మా ప్రభుత్వం తమ కుమారుడిని ప్రేక్షిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మీరు నడుచుకునండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. భక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. భక్తిహీనులకు బలాభివృద్ధి చేయడు. మీరు దేవుడిని మర్చిపోయినా మళ్ళీ ప్రార్థన చేయండి, మళ్ళీ మొరపెట్టండి, క్షమించండి ప్రభు అని అడగండి. దేవుడు తప్పక క్షమిస్తాడు. నేను మీ మనవని ఆలకించాను. అది మనం క్షమించమని అడిగితే మన దేవుడు మన మనవలు తప్పక ఆలకిస్తాడు. కాబట్టి మనం ప్రార్థిద్దాం, మొరపెడదాం. మనం అందరం ఈ దినం అంతే ప్రభు సన్నిధిలో భద్రపరచుకున్నాం. మీ ప్రయాణాలన్నిటిలో దేవుడు ఆశించి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మీ అందరికి మన నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమె